నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు. మొరపెట్టు భయము కాని గొప్ప సంగతులు. మొరపెట్టు భయము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు. గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. సతతము ఆనందముంద అడుగుడి దొరుకు. సతతము ఆనందముంద అడుగుడి దొరుకు.
వర్ణించి గణపరతు నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడలని కరుణ సర్వసాదా నిలుపుతున్నవి దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదటే నిన్ను ఎరుగనైతి మూల్యమైనవి నా ఎడలని కరుణ సర్వసాదా నిలుపుతున్నది దేవాని తలంపులు స్తుతులార్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతులార్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి గణపరతు నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడలని కరుణ సర్వసాదా నిలుపుతున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి ఎదుగలేదు ప్రభువా నేను
ఎట్లు మౌనముగా నిన్ను ప్రాణు చెల్లింప స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నిన్ను ప్రాణు చెల్లింప స్తోత్ర గీతము కాలమంతా పడుతుండేదా నీ ప్రేమ అపారమైనది దేవాని తాళములో అమూల్యమైనవి నా ఎడలని కరుణ సర్వసాదా నిలుపుకున్నది దేవాని తాళములో మాత్రముకో పదియంతో యెహోవా మాత్రముకో పదియంతో రాయింపశక్యము కానిది రాయింపశక్యము కానిది పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెలిసేదము రండి పరాక్రమ క్రియలు తెలిసేదము రండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ కార్యము ప్రకటించము పరిశుద్ధ కార్యము ప్రకటించము యెహోవా వారందరూ ఎంతో పొగరుగా ఉన్నారు వారందరూ ఎంతో పొగరుగా ఉన్నారు ప్రార్థిస్తున్నారు క్రీస్తు పరమునందు ప్రార్థిస్తున్నాడు క్రీస్తు పరమునందు మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు యెహోవా మాత్రము గొప్పదియంతో యెహోవా మాత్రము గొప్పదియంతో గ్రాయింపశక్యము కానిది గ్రాయింపశక్యము కానిది మహాత్మ్యము కలిగిన దేవుడరు నిచ్చెను మహాత్మ్యము కలిగిన దేవుడరు నిచ్చెను మహిమను విడచి నరుడుగా జన్మించే మహిమను విడచి నరుడుగా జన్మించే ఆశిలువలో సాతానును జయించే ఆశిలువలో సాతానును జయించే పాఠముగా రక్షణను సగే మనకు పాఠముగా రక్షణను సగే మనకు యెహోవా మాత్రము గొప్పదియంతో యెహోవా మాత్రము గొప్పదియంతో గ్రాయింపశక్యము కానిది గ్రాయింప
పశాఖ్యము కానిది తప్పిపోతి నీళ్ళలో గొర్రెలను పోలియో తప్పిపోతి నీళ్ళలో గొర్రెలను పోలియో తప్పులెన్నో చేసి శిక్షారులమైతిమి చేసి శిక్షారులమైతిమి అర్పించెను ప్రాణము మంచి కాపరియే అర్పించెను ప్రాణము మంచి కాపరియే గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను యెహోవా మార్గము గొప్పదియను యెహోవా మార్గము గొప్పదియను గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది ఆదామునందు పోయే దేవుని మార్గము ఆదామునందు పోయే దేవుని అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి నాదుడేసునందు పొంది దేవి వెలుగో నాదుడేసునందు పొంది దేవి వెలుగో అధికమైన జ్ఞానమహిమలో సగే అధికమైన జ్ఞానమహిమలో సగే యెహోవా మార్గము గొప్పదియను యెహోవా మార్గము గొప్పదియను గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది పాపముతో నిండిన పాపినేరారము పాపముతో నిండిన పాపినేరారము పాప ఫలితము మరణము సాయింతువా మరణము సాయింతువా పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే తప్పులో పూకోను
మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం and verse 27. 27వ వచనం. God has chosen the foolish things of the world to confound the wise, and God has chosen the weak things of the world to confound things which are mighty. And the base things of the world, things which are despised, have God chosen, yea, things which are not, bring not things that are. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. Our main burden these days is that those who are hearing the call of God for His service may not resist the call, but obey Him. ఈ దినముల యందు మా యొక్క ముఖ్యమైనటువంటి భారం ఏమనగా, దేవుడు తన సేవకులకై పిలుస్తున్నటువంటి వారు అటు పిలుపునకు ఎదురాడక ఆయన పిలుపునకు లోబడేవారు కావాలని కోరుతున్నాం. As we have mentioned again and again, we see the ripened harvest in many parts of the country, other parts of these days. తిరిగి తెలియపరుస్తున్నటువంటి విధముగా మరి ఈ దినముల యందు స్థలముల యందును అనేక తదితర స్థలములలో సిద్ధముగా ఉన్నటువంటి కోత కొరగైన పంట ఎంతో ఉంది. And Lord wants us as co-workers to gather the harvest at the same time feed the flock. ప్రభు దత పనివారముగా మనం ఉండి ఆ పంటను కూర్చుటకును మరి మంద మేపబడినట్లుగా ఉండవాలని కోరుతున్నారు. There is honor conferred upon us. అతి ఘనత అది మనకి ఇవ్వబడి ఉన్నది. Lord Jesus was born, He used angels to announce His birth. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన సమయంలో దూతలు ఆయన యొక్క జన్మమును ప్రచురము చేశారు. At resurrection again, He sent angels to announce resurrection. పునరుత్థాన సమయమందు కూడా ఆయన పునరుత్థానమును ప్రచురము చేయుటకై దూతలను దేవుడు పంపించినాడు. But to preach the gospel and build the church, He wants us human beings. అయితే సువార్తను ప్రకటించుటకును ఆయన సంఘము కట్టబడుటకును మనుష్య మాత్రమైన మనలను ఆయన కోరుతున్నాడు. It's a great mystery and at the same time great privilege. ఇది మహా గొప్ప మర్మము, అదే సమయంలో ఇది ఇవ్వబడుతున్నటువంటి ఒక గొప్ప ఘనత. Again, greater mystery uses the foolish things, weak things, despised things to do great things. మరి ఒక గొప్ప మర్మం ఏమనగా పనికి మాలినటువంటి నీచములైనటువంటి తృణీకములైనటువంటి వారిని ఉపయోగించుకొని గొప్ప కార్యములను చేయించున్నాడు. Now when you pray, as God is speaking to you, please obey Him and don't resist His call. దేవుడు మీతో మాట్లాడుచుండగా మీరు ఆయన యొక్క పిలుపును ఎదురాడక దయచేసి లోబడవలని ప్రతిమాలుతున్నాం. Even though nobody may encourage you at that time, but time will come, God Himself use many means to prepare us and train us. అటు సమయంలో ఎవరైనా ఒక మనుషులు మేము ధైర్యపరచకపోయినప్పటికీ దేవుడు తానే తన యొక్క స్వంత విధానములను ఉపయోగించి నేర్పించి సిద్ధపరచును. That object we are sharing with you some experiences He gave us in the past years. అట్టి గురిని కలిగి ఉండి గత సంవత్సరాల కొలది దేవుడు ఇచ్చినటువంటి కొన్ని అనుభవాలను మీతో చెప్పుకుంటున్నాం. Now it took me for more than 2 years to understand the privilege of yielding to His call. ఆయన పిలిచినప్పుడు ఆయనకు విధేయులై ఉండట యొక్క ఆధిక్యతను ఎరుగుటకు నాకు సంపూర్ణంగా 2 సంవత్సరాల కాలం పట్టింది. I had no doubt the desire to serve the Lord ప్రభు సేవ from my very conversion. నేను మార్చబడగానే రక్షించబడిన వెంటనే సేవ చేయాలనే ఆశ ఉన్నది, సందేహం లేదు. But couldn't understand how could a man with so many handicaps ever be a public speaker. అయితే ఒక మనుషుడు అనేక కొరతలు లోటు కలిగి ఉండి ఒక బహిరంగమైనటువంటి బోధకుడుగా సేవకుడుగా ఎట్లు కాగలడా అనే సందేహం ఉంది. I thought quite sincerely that God can use me much more effectively with my income rather than with my own ability. నేను తలంచినేమనగా నా సొంత శక్తులతో కాకుండా నాకు వచ్చినటువంటి రాబడి సంపాదనతో మరి ఎక్కువైన విధముగా నన్ను ఉపయోగించుకున్నానని తలంచిన. And I decided to give all the Lord my income, whatever He had. అప్పుడు నాకున్నదంతయు నా సంపాదన యావత్తు దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను. I was saying again. మళ్ళీ అట్నే అనుకున్నాను. Lord, I give thee a promise, whatever money I earn is all for thee. ప్రభువా, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నాకున్న ద్రవ్యం ఏదైనా సరే అంతయు నేను నీ కొరకే అర్పించి వేస్తాను. But please don't make me a preacher. అయితే దయచేసి నీవు నన్ను ఒక బోధకునిగా చేయవద్దు. I am not qualified to be a preacher. నేను ఒక బోధకునిగా ఉండట కొరకైనటువంటి యోగ్యత నాలో లేదు. The Lord kept on saying, I don't want your money, I want you. అయితే ప్రభు చెబుతూ వచ్చినదేమనగా నాకు నీ ద్రవ్యం అవసరం లేదు, నీవే కావాలి. The Lord knows better than we do. మరి మనకు తెలిసిన దానికంటే ప్రభు ఇంకా చాలా బాగా ఎరిగి ఉన్నాడు. He knows how He can use even foolish vessels, weak vessels to accomplish full purpose. బుద్ధిహీనమైనటువంటి వారిని, మతిహీనమైనటువంటి ఒక పాత్రను ఏ విధముగా తాను ఉపయోగించి బలమైన కార్యం చేయను ఆయన ఎరుగును. We have to let Him take charge of us
then train us accordingly. ఆయనకే మనము అప్పగించుకునే వారముగా అయ్యేటప్పుడు ఆయనే తన ఇష్టానుసారముగా మనం సిద్ధం చేయాలి. After we are also yielded to his call, again he will use all kind of situations, take us through to make us fit vessels. ఆయన పిలుపునకు మనం ఒకసారి లోబడిన తర్వాత స్థితిగతులకు తగినట్టుగా ఆయనే మనల్ని సిద్ధం చేసి సర్వీస్ చేయాలి. So many simple ways you find how to make us unto his servant. అల్పమైన సామాన్యమైనటువంటి అనేక విధములను ఉపయోగించి తన యొక్క సేవకులను సిద్ధం చేసేది కనబడుతుంది. I began my ministry in Bombay in 1933. 1933వ సంవత్సరము ఏప్రిల్ నెలలో నా పరిచర్యను బొంబాయిలో ఆరంభించేశాను. After my parents went away from Bombay, leaving me there, నా తల్లిదండ్రులు బొంబాయికి వచ్చి అక్కడ నాతో ఉండి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత I didn't know anybody what to do. నేను ఎవరిని ఎరగను, అక్కడ నేనేమి చేయాలనో కూడా నాకు తెలియదు. So I knew very clear, I didn't want me to make any plan. Let him make plan for me. అయితే ఒకటి నాకు బాగా తెలిసిందేమనగా నేను ఎట్టి ఏర్పాటు ప్లాన్ చేసుకునకుండా ఆయనే నా కొరకు ఏర్పాటు చేయాలి. So I had with me just a few honors left over about the gospel. ఆ సమయంలో నా దగ్గర కొన్ని అనాలుగా డబ్బులు నా దగ్గర ఉంటే వాటితో కొన్ని స్వార్థలు కొన్నాను. And when transferring gospel in the streets of Bombay near Baikula. అప్పుడు బాంబే యొక్క పట్టణంలో బైకుల ఆ ప్రదేశంలో కొన్ని స్వార్థలు ఇస్తూ వెళ్ళాం. And thus people as told the pastor will go to the lamp post or public garden for the talk. అప్పుడు ప్రజలు సరదాగైన వారు వచ్చేటప్పుడు వాటితో కూర్చోవడము, ఒక దీప స్తంభం దగ్గర సాయంకాలం నుండి కూర్చోవడము, స్వార్థ చదవడము, చెప్పడం. That will Lord give me many more contexts. దానికి ఆలాటి కోరికతో ప్రభు ఇంకా అనేకులను సంధించేలా మరి వీధుల్లో ఇక్కడ అక్కడ I used to go till after midnight to say pastoral work. అదే వ్యక్తిగతమైన సేవ చేస్తూ మధ్యరాత్రి వరకు చేస్తూ వెళ్ళేవాడిని. Just by saying a few words of testimony, one could have many contexts. దానికి అట్లు ఒక చిన్న సాక్ష్యమును కొద్ది మాటలతో చెప్పేటప్పుడు అక్కడ చాలా మందిని కలుసుకుని You don't have to give long sermon to make context. మరి ఇతరులతో కలుసుకోవడం ఎందుకు పెద్ద ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. A few words testimony the Lord has done for me, give them an opening, give them an interest. ప్రభు నాకు ఏమి చేశారనే కొన్ని మాటలతో సాక్ష్యం ఇచ్చడం వలన వారిని శ్రద్ధ కలిగి అనేకులు కలుసుకునేలాగా చేసినారు. That's when anybody would question me. ఆ విధంగా ఎవరైనా నన్ను ప్రశ్న Would you come to that place, we have a cup of tea and talk about it. దయచేసి ఆ స్థలానికి రండి, అక్కడ పోయి ఒక కప్పు టీ తాగుతాము, ఆ తర్వాత మాట్లాడండి. So I did double privilege. గనక నాకు ఈ రెండంతల ఆధిక్యత On కలిగింది. one hand, I joy to talk to men about Lord Jesus Christ. ఒక పక్షముగా ఒకరితో ప్రభువైన యేసుక్రీస్తు విషయము మాట్లాడే సంతోషం. And even said to me now, why don't you have a cup of tea or something to eat? అప్పుడు మాట్లాడిన తర్వాత ఆ మనుషుడు అంటాడు, ఎందుకు నువ్వు కొంచెం కప్ టీ అయినా త్రాకూడదు, ఏమైనా They have తినకూడదా? a whole day's food. ఆ విధముగా చేసి దినమంతా అదే ఆహారం. It was so tasty. అదెంతో రుచిగా ఉండేది. I never felt all these years real pang of hunger. గనక ఈ సంవత్సరం అంతటా ఎప్పుడైనా నిజమైనటువంటి ఆకలి కలిగి వదిలిపెట్టబడినట్టుగా That never came to me. I want something, some better food. గనక ఏదైనా కావాలా, ఏదైనా ఇంకా శ్రేష్టమైనది భోజనం కావాలన్నట్టు ఏ కోరిక లేదు. Whatever Lord provided, make piece of bread and a cup of biscuit was enough. ప్రభు ఏదైతే ఇచ్చినాడో ఒక రొట్టె ముక్క కానీ ఒక బిస్కెట్ కానీ ఏదైనా అది సాలిపోయింది. As we are content with what God gives us, we find also more enjoyment. దేవుడు ఇచ్చే దానితో దేని యందు మన తృప్తి కలిగి ఉండుమో దాని యందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. In the meantime, my sister Karachi heard about me. I'll come back. అదే కాలంలో నేను తిరిగి వచ్చినానని కరాచీలో ఉండే నా చెల్లె నా విషయం విన్నది. She said, wrote to me, అప్పుడు నాకు రాసింది, I have heard you come back to India. Would you come and see me? నీవు ఇండియాకు వచ్చినావని నేను విన్నాను, గనక దయచేసి వచ్చి మీరు నన్ను చూస్తారా? Now I had already prayed quietly, Lord, I want to go to the hardest place you take me. I make no choice. నేను ముందుగానే మౌనముగా కొనే ఉండినాను, ప్రభువా నీ ఇష్టమైన స్థలంలో ఎటువంటి కఠినమైన స్థలమైనా నా ఇష్టం కాదు, నీవు నడిపించు. I'm not prepared, I'm not asking for any comfort. You take me anywhere, any hard place, I'll go. ఏ సుఖ సౌఖ్యం కొరకు నేను అడగడం లేదు, నీవు ఏ స్థలంలో తీసుకుని వెళ్ళా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. Lord took me at my word and took me to the most difficult place for Christian work, and that was sin. నా మాటను బట్టి ప్రభువు కూడా అలాగే అతి కఠినమైన స్థలంలో తీసుకుని వెళ్ళాడు. కఠినంగా ఉన్నప్పటికీ ఆ సింధ్ ప్రదేశం వంటి వారు తీసుకువెళ్ళాడు. And at that time it was very, very barren spiritually. ఆత్మీయముగా చాలా ఎడారి వంటి స్థలం. Even though I went there beginning to see my sister, మరి నేను అక్కడికి నా చెల్లెలు చూడడానికి వెళ్ళినప్పటికీ the Lord had a different plan to use me in a very same place. అయితే అదే స్థలంలో ఉపయోగించిన కొరకై ప్రభు ఒక విధం నాకు కలిగి ఉన్నాడు. You find for lifetime God has all these simple means to open the way and do also. జీవితకాలం అంతటా అలాగ చూడవచ్చును, ప్రభువును అలా ఉపయోగించిన కొరకై సామాన్యమైన విధములను ఉపయోగించును. And before leaving Bombay for Karachi కొరకై నేను బాంబే నుండి వెళ్ళక ముందు I went to see one man I had met there
I called Mr. Badley. మిస్టర్ బడ్లే అనేటువంటి ఒక ఆయన చూడడానికి వెళ్ళాను. And he said to me, ఆయన అన్నాడు, we have a missionary called Mr. Gray in Karachi. కరాచీలో ఒక మిషనరీ గ్రే అని ఆయన ఉన్నారు. If you go there, you also go and see him. దయచేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను కూడా చూడండి. Having stayed in Karachi for a few days, కరాచీలో కొన్ని దినములు ఉన్న తర్వాత I said, let me go and see Mr. Gray. అప్పుడు అనుకున్నాను, సరే ఆ గ్రే గారిని పోయి చూస్తాం. So I went to see Mr. Gray. He was there in the cantonment area. కనుక గ్రే గారిని పోయి చూడడానికి నేను వెళ్ళాను. అక్కడ కంటోన్మెంట్ ప్రదేశం I ఉన్నాను. rang the bell and Mr. Gray, very tall man, came at the door. మరి అక్కడ పోయి నేను ఆ గంట కొట్టినాను. మరి ఆయన పెద్ద ఆయన ఒక పొడగాటి ఆయన గ్రే అని ఆయన వచ్చినారు. So I gave him a letter which Mr. Bradley gave to me. Read. సో బ్రెడ్లే ఇచ్చినటువంటి ఆ ఉత్తరమును ఆయన చేతికి ఇచ్చినాను. I was just standing at the door, తలుపు యొద్ద నిలబడ్డాను. and he said to me, ఆయన అన్నాడు, you go and see our Indian pastor. నువ్వు పోయి దయచేసి మా ఇండియా పాస్టర్ గారు ఉన్నాడు, ఈ దేశ పాస్టరు, ఆయన చూడండి. He thought I had come for asking for money or help. ఒకరు అనుకున్నాడు నేను డబ్బు కొరకో సహాయం కొరకో వచ్చినానని I అనుకున్నాడు. would have gone there just because a letter was given to me by their own co-worker. గనక వారితో పనిచేసి ఆయన ఒక ఉత్తరం ఇచ్చినందున నేను అక్కడికి వెళ్ళాను. So I felt very hurt. అప్పుడు నేను I said, I haven't come for asking for money yet. You won't even ask me to come inside. చాలా నొప్పి కలిగింది. ఆయన నేను డబ్బు కొరకు రాలేదు. సరే అన్నాడు, లోపలికి రండి. Would have said to me, come inside. ఆయన లోపలికి రమ్మని చెప్పాల్సింది. But he never said that also. అయితే అట్లా కూడా చెప్పలేదు. Just go and see your Indian pastor. అన్నాడు, పోయి మా ఇండియా పాస్టర్ చూడండి. Feeling very much hurt, I was about to go to the gate. కనుక నాకు చాలా నొప్పి కలిగి నేను ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. So at the gate, Lord spoke to me. అప్పుడు అక్కడ ప్రభు తిరిగి మరి మాట్లాడాడు. Why are you so proud? ఎందుకు నీకు ఇంత గర్వము? You go and see the Indian pastor. పోయి నువ్వు ఆ ఇండియన్ పాస్టర్ చూడండి. He may have some need. ఆయనకి ఏదైనా అవసరం ఉందేమో. Doesn't matter who wants, you go there. పర్లేదు, ఎవరైనా పర్లేదు, నువ్వు పోయి అక్కడ వెళ్ళు. So I went there to see the Indian pastor. కనుక ఇండియన్ పాస్టర్ చూడడానికి వెళ్ళాను. Named by Mr. Shahbaz. ఆయన పేరు మిస్టర్ షాబాద్. That day had a very high fever. ఆయనకు చాలా జ్వరం And వచ్చింది. it was Saturday. మరి అది శనివారం. He said to me, అని అన్నాడు నాతో, God has sent you to here. దేవుడే నిన్ను ఇక్కడికి So I పంపించాడు. got high fever. నాకు ఇంత జ్వరంలో ఉన్నాను. Tomorrow is Sunday. రేపు ఆదివారం. I don't want to preach. మరి బోధ చేయడానికి ఎవరు లేరు. Will you kindly preach for me? దయచేసి నా కొరకైనా రేపు ప్రసంగం చేయండి. See, sometimes when we feel hurt, కొన్నిసార్లు చూడండి, మనకు నొప్పి కలిగినప్పుడు devil can also use us also to miss our purpose. కనుక దాన్ని కూడా ప్రభు యొక్క ఒకేలా మరి ఉద్దేశం తప్పకుండా In వాడుకుంటారు. God's service, be very sensitive. దేవుని యొక్క సేవలో బహు గమనం కలిగి ఉండాలి. Don't let your pride hinder you from coming in God's plan. నీ గర్వం ఏదైనా ఒకటి ఉండినట్లయినా దేవుని ఏర్పాటులోనికి రాకుండా ఆటంకానికి వాడవచ్చు. That was my very first meeting in Karachi in Urdu. గనక అది మొట్టమొదటి నా కూటము కరాచీ పట్టణంలో ఉర్దూలో By that time, I entirely forgotten my Urdu. ఆ Very, very broken Urdu. సమయానికి నా ఉర్దూ భాష కూడా సరిగా రాదు, అంత మర్చిపోయినా. And even they were very kind to me. They never said anything against it. అయినప్పటికీ వారు కూడా చాలా దయగలిగిన వారుగా ఉన్నారు. నా విషయం వారు ఏం అనలేదు. Then Mr. Shabazz said to me, అప్పుడు షబాజ్ అన్నాడు, "Did you know here there are more than 5,000 Punjabi sweepers in Karachi?" అన్నాడు, కరాచీ పట్టణంలో ఇక్కడ దాదాపు 5,000 కంటే ఎక్కువ ఈ పాకి ఊడ్చే పని వారు చేసేవారు And living a terrible life. చాలా భయంకరమైన జీవితంలో ఉన్నారు. Drunkards and gamblers and whatnot. త్రాగుబోతులు, జూదములాడేవారు, ఇలాంటి అనేకమైన వారు. If something could be done among them, be miracle. వారిలో ఒకటి ఏదైనా ఒక కార్యం జరిగిందంటే అది ఒక అద్భుతంగానే ఉంటుంది. So he said, if you agree, I'll arrange a meeting for you among them. ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు సమ్మతిస్తే వారి మధ్యలో ఒక కూటమి నీ కొరకు ఏర్పాటు చేస్తాను. So I could see how God's hand was slowly moving on my behalf to open the way for the ministry. అప్పుడు నేను చూడగలిగినాను, దేవుడు నా పక్షముగా పరిచర్య కొరకైన ద్వారము తెరవడానికి ఎట్లు ఉపయోగిస్తున్నాడు. He had told me not to make my own plan. ఆయన మరి అన్నాడు, నేను సొంత ఏర్పాటు చేయాల్సింది లేదు. I could see that his hand moving on my behalf. ఆయన హస్తమే నా పక్షముగా పని చేసేది చూస్తున్నాడు. So when he opened the street, public street, they arranged a meeting on that one evening. అప్పుడు ఒక వీధిలో బహిరంగముగా ఒక సాయంకాలము ఒక కూడికను ఏర్పాటు చేసినారు. So they brought their tablas and everything, whatever they had. వారి యొక్క తబలాలు తమకున్న అన్ని తెచ్చినారు. And they kept on singing. అప్పుడు బహు ఆసక్తితో పాటలు పాడుతున్నారు. And I was saying in the heart, అప్పుడు హృదయాలు అనుకున్నారు, with all their handicap, at least there's something for Lord here. ఇన్ని కొరతల్లో వీరు ఉండినప్పటికీ ఇక్కడ ఏదో ఒకటి ప్రభు కొరకు కనబడుతుంది. I saw on my right hand one young man lying on a cot. కనుక అక్కడ ఒక యవనస్తుడు ఒక మంచం మీద So I పండుకున్నాడు. inquired who he was. నేను అన్నాను, ఎవరు ఆయన? And he told me, మరి అన్నారు, he is a young man, a graduate. యవనస్తుడు మంచి ఉన్నత విద్య Only నేర్చుకున్నాడు. one young man graduated among the whole community. అక్కడ ఉన్నటువంటి ఆ జాతి అంతట్లో ఆయన ఒక్కడే ఉన్నత విద్యకు వచ్చినాడు. And he said, they said to me, he has a very high fever. వారన్నారు, ఆయనకు చాలా జ్వరంతో ఉంది. And yet he has come to hear you. ఆయన నీవు చెప్పేది వినాలని వచ్చినాడు.
So after a few days, కొన్ని దినములైంది. a thought came to me. ఒక తలంపు వచ్చింది. The young man with a high fever came from the meeting. యవనస్తుడు ఇంత జ్వరం కలిగి కూటానికి వచ్చినాడు. Let me go inquire how is he. పోయి చూస్తామా, అడుగుదాము ఇప్పుడు ఎట్లున్నాడు. So I went to inquire about the young man. కనుక యవనస్తుడి విషయమై విచారించడానికి పోయినాను. And I found some people sitting there in the street looking very sad. అప్పుడు ఏం చూసానంటే అక్కడ కొంతమంది చుట్టూ అక్కడ కూర్చుండి దుఃఖంతో ఉన్నారు. He said to me, the young man passed away yesterday. అని అన్నారు. ఆ యవనస్తుడు నిన్న చనిపోయినాడు. I was so much disappointed. ఎంతో నాకు నిరాశ. So I saw అయిపోయింది. his father there, other people sitting around him. అక్కడ తండ్రి వాళ్ళందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు. Father name was Ranja. తండ్రి పేరు రాంజా. I said, Mr. Ranja, I'm very sorry. అప్పుడు రాంజాతో అన్నాను, అయ్యా చాలా విచారము. So I took my Bible బైబిల్ తీసుకున్నాను. and read him few verses from God's word and gave short message. కొన్ని వచనములు దేవుని వాక్యంలో నుండి చదివి మరి ఒక కొద్ది వర్తమానం. And a few more as they passing by, they also came and sat down there. అప్పుడు ఇక్కడ అట్లా పోతూ ఉండేవారు కొందరు కూడా వచ్చి All కూర్చున్నారు public street. అక్కడ బహిరంగ వీధిలో. And they said to me, వారు అన్నారు, we feel better to hear these words. ఈ మాటలు వినేటప్పుడు మాకు ఎంతో ఆదరణగా ఉంది. Would you come again? Give us similar message. దయచేసి మీరు మళ్ళీ వచ్చి ఇలాంటి వర్తమానం I ఇస్తారా? said, I'm not doing anything over here. నేను అన్నాను, ఇక్కడ నేనేం చేయలేదు. I will be very happy to come to you. వస్తాను, చాలా So సంతోషం. almost every evening I started going in their midst. అప్పుడు దాదాపుగా ప్రతి సాయంకాలం వారి మధ్యలో పోవడానికి As a utter stranger there. అక్కడ నేను కేవలం ఒక పరదేశిగా ఉన్నాను. Every time they will see me, they will gather around me. Please give a God message. వారు నన్ను చూసినప్పుడల్లా వచ్చి నా చుట్టూ కూడుకోవడము, దయచేసి వర్తమానం చెప్పడం. And one by one, Lord began to save them and they born again. అప్పుడు వారిలో ఒకరి తర్వాత ఒకరు మరి ప్రభువాన్ని రక్షించినాడు, వారు తిరిగి జన్మించారు. I've been praying, Lord, give me some co-workers in the great city in for gospel work. అప్పుడు నేను ప్రార్థించాను, ఈ పెద్ద పట్టణంలో ప్రభువా ఎవరైనా నాతో జతగా పనిచేసే వారిని కొందరు దయచేయము. My thought was, తలంపేమైంది, Lord, give me some educated young men as my co-workers. I'm very thankful. మరి ప్రభువా మరి చాలా విద్యావంతులైనటువంటి యవనస్తులు ఎవరైనా నాతో జతగా పనిచేసే వాళ్ళు ఉంటే నీకు ఎంతో It's a వందనస్తులు. very big city. అది పెద్ద పట్టణం. So I thought we could go together, doing gospel work. అనుకున్నాను, కలిసి Yeah. వెళ్ళి ఇక్కడ అక్కడ సువార్త పని చేయవచ్చు. So one day a man comes to me ఒక దినమున among these people. ఆ ఊడ్చే పని చేసే వాళ్ళు ఒకరు వచ్చారు. God is speaking to me to be your co-worker. అన్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా జత పనివానిగా పనిచేయాలి. I went on discussing him. అప్పుడు నేనేమో అధైర్యపరిచాను. I said, but wait. నేను ఉండు 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 ఉండాను. I said, how could he be my co-worker? ఎట్లా ఈయన నాకు జతగా పనిగా ఉంటాడు? Extremely illiterate. కేవలం విద్య లేనివాడు. Yet because he was coming again, ఆయన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాడు. I just kept quiet. నేను మౌనంగా ఉన్నాను. He Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. They are your co-workers. వారు నీ జత పనివారు. You ask for co-workers and they are your co-workers. నీవు జత పనివారు కావాలన్నావు, వారే నీ జత పనివారు. So what I did, నేనేం చేశాను, I started a morning Bible study after they finished their sweeping. కనుక వారంతా అక్కడక్కడ పోయి ఊడ్చి వచ్చిన తర్వాత వారి దగ్గర ఉదయకాలం బైబిల్ పాఠం పెట్టేది. Because they used to go for sweeping early morning or 4 o'clock. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచే అంతా ఊడ్చడానికి వెళ్తారు. And they come back about 9 o'clock after sweeping the job. వారు ఆ యొక్క ఊడ్చే పని ఇక్కడక్కడ శుభ్రం చేసి దాదాపు 9 గంటలకు వచ్చేవారు. So and see, we started a morning Bible study with those people. అప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని అట్లా ఊడ్చే పని వారందరూ వచ్చిన తర్వాత బైబిల్ పాఠము జరిగించేది. So I tell them, now I will teach you a small Bible story. నేను వాటితో చెప్పేది, బైబిల్లో ఒక చిన్న కథ మీకు నేర్పిస్తాను. And you go and repeat the same story in your locality. అదే కథ మళ్ళీ మీ వీధిలోకి పోయి మీ వీధి వారితో చెప్పండి. And I will come in the evening with you. We have a meeting also. గనక సాయంకాలం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, అక్కడ కూరం పెట్టుకుంటాం. We did that for some time. అప్పుడు కొంతకాలం వారు చేసి Yes, the Lord gave us entrance in many homes. ఆ విధముగా అనేక గృహంలోనికి ప్రభువు ప్రవేశం కలిగించారు. 5 years, 6 like that, we go only small groups. మరి ఇక్కడ అక్కడ 5, 6 చిన్న చిన్న గుంపులుగా వెళ్ళాం. That is a simple Bible story in that way. మరి ఆ విధంగా ఒక సామాన్యంగా ఒక బైబిల్ కథ చెప్తూ వచ్చేది. Then winter came. అప్పుడు చలికాలం It వచ్చింది. became very cold weather. చాలా చల్లగా ఉండేది. My first co-worker said to me, అప్పుడు నా మొదటి జత పనివాడు అన్నాడు, I am feeling very cold. నాకు చాలా చలిగా ఉంది, Can you give me anything warm? మరి ఏదైనా ఒకటి వెచ్చండి ఏమని ఇస్తారా? I had a very long old dressing gown coming up to ankle. గనక మరి మోకాళ్ళ వరకు చాలా పాత ఒకటి ఉన్ని కోట్ ఒకటి, We only use it for night time. రాత్రుల్లో ఎందుకు ఉపయోగించుకుని, Very long one. చాలా పొడిగాటి. Shoulder to the feet. గనక ఈ భుజం నుండి కాలు So I దగ్గర. gave him the long dressing gown. It was very, very cold weather. గనక చాలా చలిగా ఉండే ఆ సమయంలో ఆ పొడిగాటి కోట్ ఒకటి ఇచ్చేసిన. It is a very nice long beard also. మరి ఆయన పెద్ద గడ్డం కూడా ఒకటి పొడుగుంది. So he went to the long coat, he went to the people colony. గనక ఈ పెద్ద కోట్ ఒకటి వేసుకొని ఆ యొక్క పాకి వాళ్ళు ఉండే వీధికి And వెళ్ళారు. the boys saw him. మరి పిల్లలందరూ చూశారు, They started making fun. తమాషా చేశారు. Our bishop has come, our bishop has come. మా బిషప్ వచ్చినాడు, మా బిషప్ వచ్చినాడని. So he said,
sit down, sit down, sit down. అప్పుడు ఆయన అందరు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి And he began to preach. మరి బోధ ఆరంభించాడు. And that gave me entrance to many places. కనుక ఆయనకు అట్లా అనేక స్థలాల్లో ప్రవేశం దొరికింది. Wherever he goes, they will, a bishop has come, bishop has come. ఎక్కడెక్కడ పోతే వాళ్ళంతా మా బిషప్ వచ్చాడు మా బిషప్ వచ్చాడు అనుకునేది. That was my first congregation. అది నా మొదటి సమాజం అక్కడ. He was saying, please come along with me in the next locality. కనుక అప్పుడు అనేది దయచేసి మీరు అందరూ రండి నాతో కూడా ఆ వేరే వీధులు. Now they were living scattered in many parts of the city. ఆ పట్టణం యొక్క అనేక వీధుల్లో ఉండేవారు. Lord began to save soul among children and among others. పిల్లల మధ్యలో ఇతరుల మధ్యలో ప్రభు ఆత్మను రక్షిస్తూ వచ్చాడు. They began to request me. వాడు మళ్ళీ మనవి చేసి We will accompany you to our other friends living in different parts of the city. మేము మీతో కూడా వస్తాము మా వాళ్ళు ఇంకా వేరే వేరే వీధుల్లో పట్టణంలో And ఉన్నారు. wonderfully, yesterday the Lord brought revival among those people. One by one, one will be born again. నిజంగా అక్కడ వారి మధ్యలో ఒక గొప్ప ఉజ్జీవం ప్రభు కలిగించి ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించారు. Just by simple message. సామాన్యమైన వర్తమానం, Only simple gospel message. సామాన్య స్వార్థ పాఠం They చెప్పి were born again. రక్షించబడినారు. So I told them, నేను అన్నాను if వారు you are born again, మీరు తిరిగి జన్మిస్తే Lord can use you even while you are sleeping also. మీరు ఊడ్చే సమయంలో కూడా ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. We started early morning prayer gathering at 4 o'clock for people. గనక అక్కడ ఊడ్చే వారందరూ కూర్చుకొని ఉదయకాలమే 4 గంటలకు ప్రార్థన So చెప్పారు. I'll go there early morning, ఉదయం వెళ్ళేది 4 o'clock. 4 గంటలకు. They come with their baskets and the brooms వారు ఆ గంపలు మరి ఆ చీపురు పట్టుకొని and వచ్చారు. put in the center. అక్కడ మధ్యలో All పెట్టారు. the basket and the brooms. ఆ గంపలు మరి ఆ పొరక చీపులు అన్ని అక్కడ పెట్టారు. Then we gather around the baskets మేము ఆ and గంపల kneel down చుట్టూ కూర్చునేది and pray. ప్రార్థన చేసేది. Now you go and go on singing. మీరు పోండి, పోయేటప్పుడు There they పాడుకుంటారు. were sweeping and having Christian songs. వారు అక్కడ ఊడుస్తా ఉన్నారు, ఈ క్రైస్తవ పాటలు పాడుతుంటారు. And that's some of the old songs came into existence. ఆ విధముగా మన పాత పాటలు కొన్ని ఆరంభమైనవి. Early morning you find these Punjabi people while sweeping roadside singing the Punjabi songs. ఈ ఉదయకాలం అనేవి అట్లా ఊరడానికి పోయేవాళ్ళు ఆ పాత పంజాబీ పాటలు పాడుతున్నవి. I had no thought of staying there so long. అంతకాలం అక్కడ ఉంటానని కూడా నాకు తలంపు లేదు. I then found out నేను అక్కడ కనుగొన్నాను there's tremendous need for gospel work in the whole province of Sindh. ఆ సింధ్ ప్రదేశం యొక్క ప్రాంతంలో చాలా స్వార్థ యొక్క అవసరత కనబడింది. And with their help, we were able to go to villages and leper hospital and also other places. వారి సహాయం చేతనే ఇంకా వేరే వేరే గ్రామములకును మరి అక్కడ ఉండే కుష్ఠరోగుల ఆశ్రయ స్థలములకును ఇతర స్థలములకు వెళ్ళాం. Now people could see from these people, even just people, how God has wonderfully changed their life. వీరు అలా ఊడ్చే పనివారు అయినప్పటికీ ప్రజలు వారిని చూచేటప్పుడు ఒకటి చూడగలిగిందామంటే దేవుడు ఎలాగూ వీరిని మార్చినాడు. We used to have open air at least twice a day, and then the evening gospel meeting among these people every evening. దినానికి 2 పర్యాయములైన బహిరంగ సువార్త సేవ పనిచేస్తూ ఉండేది. సాయంకాలం వచ్చినప్పుడు ఆ ఊడ్చే వారి పని వారి మధ్యలో సువార్త కూటం పెట్టింది. Then go to villages after a week or two for 1 week or so. అప్పుడు మళ్ళీ తర్వాత గ్రామములకు వారము 2 వారములకు సువార్త కొరకు గ్రామంలో వెళ్ళి In the meantime, while giving out gospel text in the street, వీధుల్లో సువార్తలు పత్రికలు ఇస్తూ ఉండేటప్పుడు I met one man called Lekhraj. మరి ఒక మనుషుడు లేఖరాజు అనే And he said to me, ఆయన అన్నాడు, why do you give us Hindus these Christian texts? ఎందుకు మాకు హిందువులకు ఈ క్రైస్తవ పత్రికలు ఇస్తుంటారు? In which way your Christians are better than we people? ఏ విధాన మాకంటే మీ క్రైస్తవులు శ్రేష్టమైన వారు? He said, they smoke, we smoke, they drink, we drink. They have no people, no peace. వారు అన్నారు వారు కూడా తాగుతారు మేము తాగుతాము, వారు చుట్టలు తాగుతారు వీరు చుట్టలు తాగుతారు, వారు కూడా సమాధానం లేదు, మాకు సమాధానం లేదు. And he said, you show me one real spiritual Christian among these people. మరి Are we Christian today? ఈ ప్రజల మధ్యలో ఎవరైనా నిజమైన ఆత్మీయమైన ఒక క్రైస్తవుడు ఉంటే మాకు చూపించండి, మేము క్రైస్తవం Who అయిపోతాం. is holy and sorry for Lord Jesus Christ. మరి సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఎవరున్నారు? Now that gave me a challenge. అప్పుడు నాకు ఇది ఒక షరతు వేసింది. I knew at that time among these so many groups and denominations, ఎందుకంటే ఆ సమయంలో నాకు తెలుసు చాలా మంది డినామినేషన్లు క్రైస్తవులకు ఉన్నారు. plenty of division and parties and quarrel and sin. వారి మధ్యలో ఎన్నెన్నో విభాగాలు వెవ్వేరుగా మరి కలహములు కక్షలు పాపము అంత ఉంది. But I knew one thing. ఒక్కటి తెలుసు, The Bible has the answer to all our questions. మన ప్రశ్నలు అన్నిటికీ బైబిల్లో Whatever జవాబు. may happen, ఏమి జరిగినా సరే it is the word of God. ఇది దేవుని వాక్యం. The answer for all our problems, whatever they may be. మన సమస్యలు ఏవైనా సరే వాటన్నిటి కొరకైనటువంటి ఆ జవాబు దానిలో ఉంది. With that burden, with that faith, I used to fast and pray every Wednesday by seaside. ఆ విశ్వాసముతోనే ఆ భారముతోనే ప్రతి సాయంకాలం ఆ సముద్రం దినమంతా సముద్రం పక్కకు పోయేది, ప్రార్థన చేసేది.
And I went on praying. ప్రార్థన చేశాను. Now that man gave a challenge. ప్రభు ఆ మనిషిలో ఒక షరతు పెట్టాడు. Show me one spirit-filled Christian. ఒక్క ఆత్మపూర్ణుడైన క్రైస్తవాన్ని చూపి. Lord give the answer. ప్రభు జవాబి. After many weeks of prayer, చాలా వారములు ప్రార్థించిన. Lord gave me the answer. ప్రభు జవాబిచ్చాడు. I should go wherever Lord will take me.